నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ IVF సైకిల్ లో లాస్ట్ ఫైనల్ ప్రొసీజర్, కానీ చాలా వెహికల్లతో ఎదురు చూసే ప్రొసీజర్. ఫలదీకరణం అయిన తర్వాత ఈ పిండాలని 3 నుంచి 5 రోజుల పాటు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోని తీసుకొని మీ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. చాలా సింపుల్, నొప్పి లేని ప్రొసీజర్, కానీ టైమింగ్, టెక్నిక్ ఎప్పుడు వేస్తాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రొసీజర్ లో పేషెంట్ ని, అమ్మాయిని ప్రొసీజర్ టేబుల్ మీద కంఫర్టబుల్ గా లై డౌన్ చేయించి ఒక సన్నటి సాఫ్ట్ కెథెటర్ ట్యూబ్ లాంటిది తీసుకుని పిండాలని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఇవన్నీ అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో చేస్తారంటే స్కాన్ చేసుకుంటూ చేస్తారు. సో 5 నుంచి 10 నిమిషాల పాటే జరుగుతుంది ఈ ప్రొసీజర్. దీనికి అనెస్థీసియా అవసరం ఉండదు. ట్రాన్స్ఫర్ అయ్యాక యూజువల్ గా కొంతసేపు 5 నుంచి 10 నిమిషాల వరకు లై డౌన్ చేయమని చెప్తారు. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంట్లో లైట్ యాక్టివిటీ కూడా చేయొచ్చు. 1-2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ మీ వయసు మీద, మీ ఎంబ్రియో క్వాలిటీ, మీ మెడికల్ హిస్టరీ మీద ఇవి ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రాకూడదు అనే ఉద్దేశంతో తక్కువ ఎంబ్రియోస్ వేస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఎంబ్రియోస్ అతకాలంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇవ్వాలి. ప్రొజెస్ట్రాన్ ఒక హార్మోన్ గర్భసంచి పొరని బాగా గట్టి చేస్తుంది, రక్తప్రవాహం పెంచుతుంది. సో ఇవి టాబ్లెట్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏమో 10 నుంచి 14 రోజుల తర్వాత చేస్తారు. ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో అతికిందా లేదా కనుక్కోవడానికి. చాలా ఎమోషనలీ ఇంటెన్స్ టైం, కానీ మీ బాడీ అండ్ సైన్స్ ని నమ్మండి. ఇది చాలా క్విక్, జెంటిల్ ప్రొసీజర్, కానీ జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఈ ప్రొసీజర్ చేయించుకున్నప్పుడు ప్రిపరేషన్, టెక్నిక్, కేర్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటితో మీరు ప్రెగ్నెన్సీకి ఇంకొక స్టెప్ దగ్గర అవుతారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.